యాక్చువల్లీ రీజనల్ రింగ్ రోడ్డుకి, ఔటర్ రింగ్ రోడ్డుకి మధ్యలో కూడా ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ప్లాటింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు వాస్తవంగా చెప్పాలంటే రీజనల్ రింగ్ రోడ్ పేరు చెప్పి అటు కొన్ని లొకేషన్లో చాలా రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మాది మార్కింగ్ చేయలేదు, ఏం లేదు. ల్యాండ్ మాత్రం విపరీతంగా ఎక్కడైనా షాద్నగర్ దగ్గర ల్యాండ్ కావాలి అని అడిగితే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసింది ఎకరం 2 కోట్లు 2.5 కోట్లు అని చెప్తున్నారు. సో అట్లానే ఏదైనా రీసేల్ ప్లాట్లు ఏదైనా అమ్మేవాళ్ళు కూడా మా లేఅవుట్ పక్కన వచ్చే రీజనల్ రింగ్ రోడ్లో వస్తున్నాయి కాబట్టి ఇంత రేట్ అని చెప్తున్నారు. సో అది విన్నప్పుడు వినటానికి బాగుంటుంది. సో కష్టపడి కొన్న ప్రాపర్టీ సేల్ చేసుకునేటప్పుడు దాని యొక్క డెవలప్మెంట్ చెప్పే ఎవరైనా అమ్ముతారు. రియల్ ఎస్టేట్ కంపెనీస్ అదే చెప్తూ అమ్ముతారు. రీసేల్ అమ్ముకునే కస్టమర్స్ అలాగే చెప్తారు. ఆ లొకేషన్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి మనం అనుకున్నట్టు ఆ డెవలప్మెంట్ వస్తుంది కాబట్టి దాన్ని ఆ డెవలప్మెంట్ చూపించి ఎక్కువ రేట్ అడగడం అనేది సహజం. సో రీజనల్ రింగ్ రోడ్ ఇప్పటికీ ఫామ్ అయిపోయినప్పటికి కూడా రీజనల్ రింగ్ రోడ్ని చెప్పి ఆ రేట్ మాత్రం ఇప్పుడు ఎవరైతే సెల్లర్స్ ఉన్నారు, ల్యాండ్ సెల్లర్స్ ఎక్కువ రేటే చెప్తున్నారు. షాద్నగర్ లొకేషన్స్లో 2 కోట్ల వరకు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు చౌటప్పల్ ఈ లొకేషన్లో రీజనల్ రింగ్ రోడ్ పేరు చెప్పి అక్కడ కూడా 1,50,00,000 2 కోట్లు హైవే ఫేసింగ్లో ఇట్లా చెప్తున్నారు. సో ఇటువైపు సంగారెడ్డి అయితే 3 కోట్లు 3.5 కోట్లు పైన చెప్తున్నారు. శంకరపల్లి కానివ్వండి, చేవెళ్ళ కానీ ఎక్కడ చూసినా కానీ రీజనల్ రింగ్ రోడ్ పేరు చెప్పి 3 కోట్ల ఎకరం తగ్గకుండా చెప్తున్నారు. సో అది ఇప్పుడు అదే ఈ రీజనల్ రింగ్ రోడ్డు పబ్లిసిటీ బాగా అయింది. త్వరలో అది కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుద్ది కాబట్టి జనాలు అంత రేట్లు లేపేశారు ఆల్రెడీ. సో కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఆ రేట్లు మీకు ఇష్టమైతే కొనుక్కోవచ్చు. అదే సేమ్ టైం ప్లాటింగ్ కూడా అలాగే అయిపోయింది. మామూలుగా ప్లాటింగ్లో కూడా అదే ప్రాబ్లము. రీసేల్ కొత్త లేఅవుట్లు వెయ్యాలి అంటే ఇంత పెద్ద రేట్లు చెప్తునేసరికి ఒక 10 ఎకరాలు కొనుంది మనకు మంచి లేఅవుట్ రాదు. 10 ఎకరాలు కొన్నది లేఅవుట్ రాదు కాబట్టి 10 ఎకరాలు కొనాలంటే అక్కడ దగ్గర ఒక ఎకరం 3 కోట్లు 2 కోట్లు పెడితే 3 కోట్లు అంటే 30 కోట్లు పెట్టి బిజినెస్ చేస్తే ఏ లాభం వస్తుంది? సో అదే క్యాలిక్యులేషన్ చేసుకొని మాలాంటి కంపెనీస్ వాళ్ళు 30 కోట్లు పెట్టి లేఅవుట్ చేస్తే మనకి ఏ ప్రాఫిట్ వస్తుంది అనేది చూసుకునేటప్పుడు అంత ఇన్వెస్ట్మెంట్ చేయటం అవసరమా? కామ్గుంటే సరిపోతుంది కదా, డెవలప్మెంట్కి వస్తే తీసుకొని చేద్దాం కదా, ఇలాంటి రకరకాల ఆలోచనలు వస్తాయన్నమాట. సో ఏది ఏమైనప్పుడు కూడా రీజనల్ రింగ్ రోడ్ వల్ల రియల్ ఎస్టేట్ బాగుంటుంది, డెవలప్మెంట్స్ బాగుంటాయి. కొత్త సిటీ అనేది మెగా సిటీస్ కొత్త సిటీ అనేది మీరు కొత్త హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్కి ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో మంచి కొత్త హైదరాబాద్ని మీరు చూడబోతున్నారు. అట్ ద సేమ్ టైము ఇప్పుడు ఏదైతే మనకు కొన్ని హైవేలు ఉన్నాయి కదా, 11 హైవేలు ఉన్నాయి మనకు మామూలుగా. విజయవాడ హైవే ఉంది, తర్వాత సాగర్ హైవే ఉంది, శ్రీశైలం హైవే ఉంది, బెంగళూరు హైవే ఉంది, చేవెళ్ళ హైవే ఉంది. అంటే చేవెళ్ళ శంకరపల్లి కూడా ఒకటే మనం లెక్కేసుకుంటాం మామూలుగా. తర్వాత ముంబై హైవే ఉంది, తర్వాత మెదక్ హైవే ఉంది, అట్లా మేడ్చల్ హైవే ఉంది అంటే నాగ్పూర్ హైవే, తర్వాత కరీంనగర్ హైవే ఉంది, తర్వాత వరంగల్ హైవే ఉంది. ఈ హైవేలు ఎట్లాగో డెవలప్ అయినాయి కాబట్టి ఈ హైవేలో దగ్గరలో ఉన్నటువంటి లేఅవుట్స్ అన్నిట్లు కూడా రేట్లు బాగానే పెరిగాయి. సో ఈ మధ్యలో ఏదైతే 30-40 రీజనల్ రింగ్ రోడ్కి ఔటర్ రింగ్ రోడ్ మధ్య 30-40 కిలోమీటర్స్ ఏ రేడియస్లో ఉందో ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లాటింగ్ కానివ్వండి, ల్యాండ్స్ కానీ విపరీతంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా అన్ని లొకేషన్స్లో రీజనల్ రింగ్ రోడ్ వచ్చినట్టే రేట్లు పెంచేశారు. సో ప్రభావం అయితే రీజనల్ రింగ్ రోడ్ ప్రభావం అయితే చాలా బాగుంది. సో ముందు చూడాలి మనం ఎట్లా ఉంటుందో.